ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. ముందుగా మీ అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. మే గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. అమ్మవారి దయ మీకు అందరికీ సంపూర్ణంగా సంప్రాప్తించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. గురు పూర్ణిమ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. గురు పూర్ణిమ ఈ కాలగమనంలో మనం మానవుడు ఈ భూమి మీద పుట్టిన మొదలుకొని ఈ కాలంతో పాటు ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ కాలంతో ప్రయాణం చేయడంలో ముందర కాలం యొక్క మానం కాలాన్ని ఎలా కొలుస్తారు అనేటువంటిది మనం తెలుసుకున్నాం. అంటే ఇది వరకు మనం చాలాసార్లు చెప్పుకున్నాము, కానీ మరి ఇంకొకసారి చెప్పుకుందాం. మనకి రోజుకి 24 గంటలు, ప్రతి నిమిషం జన్మించిన మానవుడు ప్రతి నిత్యము ప్రతి క్షణం కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఆ కాలంతో పాటు అలా వెళ్ళిపోతూనే ఉంటాడు. అలా వెళ్ళటంలో ఈ కాలాన్ని మనం ఎలా విభజించారు అనేది మనం చూసుకుంటే, ఒకానొకప్పుడు అంటే తెలిసేది కాదు. ఆ తర్వాత కాలంలో ఎలా కాలాన్ని విభజించారంటే, రోజుకి 24 గంటలు గాను, అంటే ఇదివరకు గడియలు విగడియలు అనేవాళ్ళు. ఇప్పుడు నవీన కాలంలో గంటలు, నిమిషాలు, సెకన్లు అట్లా వచ్చినాయి అనమాట. రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు. అంటే సెకండ్ మనకి లీస్ట్ అనమాట. అంటే మీరు ఇంకా దాన్ని మైక్రోగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ మనకు అంత అక్కర్లేదు. మన నాలెడ్జ్ కోసం అంత అక్కర్లేదు. అంటే 60 సెకండ్లు కలిపి 1 నిమిషం అవుతుంది. 60 నిమిషాలు కలిసి 1 గంట అవుతుంది. 24 గంటలు ఒక దినం అవుతుంది. అంటే ఒక రోజు అవుతుంది. అలాగే మనకి లెక్క ప్రకారం అంటే ఇండియన్ క్యాలెండర్, మన తెలుగు క్యాలెండర్ ప్రకారం అయితే 15 రోజులు ఒక పక్షం అంటారు. 2 పక్షాలు కలిసి ఒక మాసం అంటారు. ఒక మాసంగా 12 మాసాలు కలిసి ఒక సంవత్సరం అంటారు. ఇలా మన కాల విభజన అటువంటిది జరిగింది. కొన్ని సంవత్సరాలు కలిస్తే దాన్ని యుగం అంటారు. దాన్ని యుగాంతరం, మన్వంతరము, కొన్ని యుగాలు కలిస్తే మన్వంతరము అంటారు. ఈ విధంగా వచ్చిందనమాట. ఈ విధంగా కాలమానాన్ని గణిస్తూ వచ్చారనమాట మన పెద్దవాళ్ళందరూ కూడా. ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఈ కాలమానాన్ని గురించి ఇప్పటికీ మనకి యుగాలు 4. యుగాలు 4 అన్నప్పుడు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ ద్వాపర యుగం, ఈ మిగతా 3 ఇప్పుడు నడుస్తున్నదేమో కలియుగం అనమాట. ఇంతకు ముందు ఉన్నటువంటి 3 యుగాల్లోనూ మనుషులందరూ కూడా, అంటే కృతయుగంలో ధర్మ ప్రవర్తకులై నడిచేవాడు.
క్రమేణా ధర్మం క్షీణిస్తూ వచ్చి ఇప్పుడు అంటే ఒక గోవుతోటి పోల్చుకుంటే ఇప్పుడు ధర్మం ఒంటి పాదం మీద నడుస్తా ఉంది అని మనం చెప్తూ ఉంటారనమాట. కానీ ఇక్కడేంటంటే భగవంతుడు పరమాత్మ ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో ఆ కాలంలో ఆ విధంగా ఉద్భవించి ఆ ధర్మాన్ని నిలబెడతాడు అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తూనే ఉన్నాయి. ఇక్కడ మరి కలియుగానికి వచ్చేసరికల్లా ఏం చేశారంటే ముందర మనుషులందరూ కూడా ధర్మ ప్రవర్తకులై వెలగటానికి అవకాశం లేదు కనుక, ఎందుకంటే కలి ప్రభావం వల్ల మనుషుల్లో అనేక రకాలైనటువంటి దుర్గుణాలు అలవాటు పడితే ఆ కలిమాయద కలిమాయా ప్రభావం వల్ల మనిషి అజ్ఞానవంతుడవుతాడు. మాయా ప్రభావంలో చిక్కి గిలగిల్లాడు కొట్టుకుంటూ ఉండి తన అధర్మ ప్రవర్తనతోటి చెలించే అవకాశం ఉన్నది ఈ కలియుగంలో. దాన్ని నివృత్తి చేయటానికి ఏం చేశారంటే పరమాత్మ గురువు అనేటువంటి ఒక స్థానాన్ని కల్పించాడనమాట. ఆ గురువు అనే స్థానాన్ని కల్పించి, ఆ గురువుని వెళ్ళి నువ్వు ఇదిగో ఈ పని చేసిరా. ఏంటి? మనుషుల్లో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించు అని చెప్పి ఒక గురువుని చెప్పాడనమాట. అంటే ఒక గురువుని తానే గురువు రూపంలో వచ్చాడు. పరమాత్మయే గురు రూపంలో వచ్చాడు అని కూడా మనం చెప్పుకోవటానికి అవకాశం ఉన్నదనమాట ఈ కాలం ప్రకారంగా. అంటే ఎందుకని అంటున్నాం మనం అనేటువంటిది కూడా మనం చదువుకున్నాం ఇప్పుడు. ఇప్పుడు మనం ఎట్లాగంటే పూర్వకాలంలో అన్నిటికీ మన హైందవ సంస్కృతికి అన్నిటికీ మూల కారణం వేదాలు. ఆ వేద పరంగానే మనం నడుస్తున్నాం. వేదాల్లో ఏం చెప్పారో దాని ప్రకారమే మనం నడుస్తున్నాం అని చెప్పి మన హైందవ సంస్కృతి చెప్తూ ఉంది. మనది వేదభూమి. అందుకని మనల్ని వేదభూమి అంటారనమాట. కర్మభూమి అని కూడా అంటారనమాట. ఇక్కడ అనేక మంది మహానుభావులు జన్మించారు. ఈ కర్మభూమిలోను, వేదభూమిలోను జన్మించి ధర్మాన్ని నిలబెట్టడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేశారు. సరే, అది ఎట్లా ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా పూర్వకాలంలో ఉన్నటువంటి ఈ పరమాత్మ స్వరూప సృష్టి చేసేటప్పుడు ఓంకారం అనేటువంటిది ఉద్భవించింది. ఆ ఓంకారం నుండే అన్ని రకాలైన 4 వేదాలు వేదాలన్నీ కూడా ఉద్భవించాయని చెప్పారు. ఆ పరమాత్మ స్వరూపుడే త్రిమూర్తుల్ని గనుక సృష్టి చేసి వాళ్ళకి పోర్ట్‌ఫోలియోస్ ఇచ్చారు. సృష్టి స్థితి లయాలను మీరు చెయ్యండి అని చెప్పి. అందులో బ్రహ్మకి ఏం చేశాడనమాట, సృష్టి చేసే కార్యక్రమాన్ని అప్పగించారు. దాంతో పాటు ఈ వేదాలను కూడా ఆయనకు అప్పగించాడనమాట. ఈ వేదాలను కూడా అప్పగించినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒకసారి త్రేతాయుగంలో కాదు, కృతయుగంలోనే సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో దాని సముద్రంలో అడుగులో ఎక్కడో దాక్కున్నాడు. అట్టి ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి అంటే దుష్టులను శిక్షించవలసిన బాధ్యత విష్ణుమూర్తిది కనుక ఆ విష్ణుమూర్తి ఏం చేశాడంటే మహామీన అవతారం ధరించి ఆ సోమకాసురుడితో యుద్ధం చేసి ఆ వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకిచ్చాడు అనమాట. ఆ చేయటంలో ఏమైందంటే వేద ప్రతులన్నీ కూడా అవన్నీ కూడా కలిసిపోయి ఉన్నాయి. కలిసిపోయి ఉండటంతో అవి అట్లాగే ఉండిపోయినాయి. దాన్ని సెగ్రిగేట్ చేసేవాళ్ళు ఎవరు కూడా దానికి పూనుకోలేదనమాట. దాంట్లో ఉండేటువంటి వేద సారాన్ని ఒకళ్ళ నుంచి దానిలో సారాన్ని మాత్రం గ్రహించి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఆ కాలంలో ప్రింటింగ్ ప్రెస్లు గాని ఇవి గాని ఏమి లేవు కదా. అందుకని చెప్పి ఎలాగనమాట వాళ్ళ గురువు చెప్పేవాళ్ళు. ఆ గురువు చెప్పిన దాన్ని వీళ్ళు అవకరింపజేసుకొని దాన్ని మళ్ళీ దాన్ని రీప్రొడ్యూస్ చేసేవాళ్ళనమాట శిష్యులకి. అలా చెప్పటం వల్ల వినేది కాబట్టి వేదాలను శృతులు అన్నారనమాట. ఈ శృతులు అన్నప్పుడు ఇక్కడ ఏం చేశారంటే ఈయన ఏం చేశారనమాట ఆ తర్వాత బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే వశిష్ఠ మహర్షికి ఉపదేశం చేశాడనమాట ఆయన. ఆ బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడైనటువంటి వశిష్ఠుడికి ఆయన ఆయన వేదాలన్నింటినీ కూడా ఉపదేశం చేశాడు. ఈ వేదాలని ఆయన ఎవరికి చెప్పాడు? ఆయన కుమారుడైన శక్తి మహర్షికి చెప్పాడు. ఆ శక్తి మహర్షి ఎవరికి చెప్పాడు? పరాశర మహర్షికి చెప్పాడు. ఆ పరాశర మహర్షి ఏం చేశాడనమాట వేదవ్యాసుడికి చెప్పాడనమాట. ఈ విధంగా వేదాలని ఒకడి నుంచి ఒకడికి సంక్రమించాయి. వినటం వల్ల సంక్రమించాయి. అంతేగాని వాళ్ళు చదవటం వల్ల కాదు. వాళ్ళ దగ్గర నుంచి విని, వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నుంచి విని
మళ్ళీ దాన్ని రీప్రొడ్యూస్ చేసి వాళ్ళ శిష్యులకి చెప్పేవాళ్ళనమాట. కానీ ఇక్కడ ఏం చేశారంటే ఇదంతా గడిచేసరికల్లా ఈ చేశారు. ద్వాపర యుగం చివరిలో అంటే ఈ మన్వ యుగాలు, మన్వంతరాలు అని చెప్పాను. అనేక రకాలైనటువంటి దాదాపు అప్పటికి ఈ కలియుగం ప్రారంభం నాటికి ప్రస్తుతానికి 27 మన్వంతరాలు గడిచి 28వ మన్వంతరం నడుస్తా ఉందన్నమాట ఇప్పుడు. ఈ 28వ మన దీనికి మన్వంతరానికి అధిపతి ఎవరయ్యా అంటే వైశంపాయనుడు అన్నమాట. ఈ వైశంపాయనుడు ఎవరు? ఈ వైశంపాయనుడే మహర్షి అని మనం చెప్తామన్నమాట. అది ఎలా చెప్తాము అనేటువంటిది నేను చెప్తాను దానికి. ఈయన ఏం చేశారంటే వైశంపాయనుడు అన్నమాట ఇప్పుడు. కనుక ఈ వైశంపాయనుడు ఏం చేశాడనమాట, ఎక్కడ ఉన్నటువంటి వేదాలన్నిటిని కూడా తీసుకొని వాటన్నిటిని కూడా సాగ్రిగేట్ చేసి 4 వేదాల కింద విభజించాడనమాట. యాక్చువల్‌గా అయితే వేదాలు 5 ఋగ్యజు, సామ, వేద, అథర్వణ వేదాలు ప్లస్ ప్రణవ వేదము. ప్రణవ వేదం కూడా దీంట్లో కలిపేసి ఆయన ఏం చేశాడంటే 4 వేదాల కింద మాత్రమే విభజించాడనమాట. కనుక అప్పటి నుంచి కూడా వేదవ్యాసుడు వేద విభజన చేసిన దగ్గర నుంచి కూడా మనకు 4 వేదాలనే వాడుకలో వచ్చాయన్నమాట. కనుక ప్రస్తుతానికి మనం కూడా అదే తీసుకుందాం. 4 వేదాలను మాత్రమే తీసుకుందాం. ఆ 4 వేదాలని కూడా ఆయన ఏం చేశాడంటే విభజించి తన శిష్యులకి చెప్పాడనమాట. అందరూ కూడా వాళ్ళ శిష్యులకి చెప్పాడనమాట వాటిని. ఆ శిష్యులను చూసుకొని దీనికి మీరు వ్యాఖ్యానం రాయమనో లేకపోతే దీన్ని మళ్ళీ జనులకు అందేట్టుగా మీరు చెయ్యండి అని చెప్పారనమాట అప్పటికి. అప్పుడు ఏం చేశాడంటే ఇలా విభజించటం వల్ల ఆయన ఏం చేశాడంటే ఆయన ఆ జ్ఞానాన్ని ఇలా విభజన చేసి ఆ జ్ఞానమే మనకి ఇప్పుడు కూడా వస్తుంది. అలా జ్ఞానాన్ని విభజన చేశాడు కాబట్టి ఆయన వ్యాసుడు అన్న పేరు మీద ప్రశస్తి పొందినాడు ఆయన. వేదాలను విభజించినాడు కాబట్టి ఆయన వేదవ్యాసుడు అన్న పేరు మీద ప్రాశస్త్యం పొందాడనమాట. అసలు ఈ వేదవ్యాసుడు ఎవరు? ఈ వేదవ్యాసుడు ఎవరు? ఈ వ్యాసుడు ఎవరు అంటే వైశంపాయనుడు అని చెప్పాను. ఈయన ఏం చేశాడంటే పరాశర మహర్షి ఒక మత్స్యకన్యకి పుట్టినటువంటి వాడు ఈ వైశంపాయనుడు అనమాట. ఆయననే కృష్ణ ద్వైపాయనుడు అని కూడా అంటారు. ఎందుకంటారంటే ద్వైపాయనుడు అంటే ద్వీపంలో పుట్టినటువంటి వాడు. అంటే ఈ మత్స్యగంధి పరాశర మహర్షి ఒక ద్వీపానికి చేరినప్పుడు అక్కడ పుట్టినటువంటి వాడు కనుక ఆయనని ద్వైపాయనుడు అంటారు. ఆయన నల్లగా ఉంటాడు కనుక కృష్ణవర్ణంలో ఉంటాడు కనుక ఆయన్ని కృష్ణద్వైపాయనుడు అంటారు. ఆ కృష్ణద్వైపాయనుడే ఈ వేదవ్యాసుడు అనమాట. కనుక వేదవ్యాసుడి యొక్క జ్ఞానాన్ని వేదవ్యాసుడు ఆ వేద ధర్మాలని వేద జ్ఞానాన్ని మనకు అందించినటువంటి రోజు పుట్టినటువంటి రోజు అనమాట ఇది యాక్చువల్‌గా. అదన్నీ మనకు అందించాడు. అంతటి గొప్ప గురువు, అంతటి గొప్పవాడు పుట్టినటువంటి రోజు అయినటువంటి పౌర్ణమినే గురి పూర్ణిమ అని పేరుతోటి ప్రాశస్త్యం పొందిందనమాట. కనుక ఈ గురి పూర్ణిమ అనేటువంటిది ఏంటంటే వేదవ్యాస మహర్షి పుట్టినరోజు. కనుక ఈ వేదవ్యాస పేరు మీద మనకింత లోకోపచారం చేశాడు కనుక ఆయన వేదాలను మనకు అందించి మనకు లోకోపచారం చేశాడు కనుక ఆయన విశ్వాన్నంతటికి గురువుగా భావించి ఈ హైందవ సంస్కృతి మన వేద సంస్కృతి నిలబడటానికి కారణభూతుడైనటువంటి కనుక ఆయన్ని వేదవ్యాసుడిగా ప్రాశస్త్యం పొందాడనమాట ఆయన. ఈ వేదవ్యాసుడు ఏం చేశాడనమాట తన దాంట్లో ఉన్నటువంటి 4 శిష్యుల్ని ఎంచుకొని ఆయన పైలుడు అనేటువంటి మొట్టమొదటిసారిగా వేదాన్ని 4 శిష్యుల చేత గ్రంథస్థం చేయించాడనమాట. ఆయన ఏం చేశాడనమాట వాళ్ళు ఏం చేశారనమాట పురాణాలు, ఉపపురాణాలు, ఉపవేదాలు, ఉపనిషత్తుల రూపంలో వాటన్నిటిని రచించి వాటి కంఠస్థం చేసి జనానికి మనకి ఇప్పుడు లభిస్తున్నటువంటి మన గ్రంథాలు అవేనమాట. దాంట్లో చాలా వరకు ఎక్కడ ఉన్నామో లభించటం లేదనమాట. ప్రస్తుతం మనకు లభిస్తున్నటువంటి జ్ఞానం చాలా కొంచెమేనని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలా అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారనమాట ఆ వ్యాస మహర్షి ఏం చేశారనమాట తన పుత్రుడైనటువంటి సుఖ మహర్షికి చెప్పాడనమాట. ఈ సుఖ మహర్షి యొక్క జన్మ వృత్తాంతం మనం కొంచెం చెప్పుకుందాం ఇక్కడ.
సుఖము అనగా చిలుక. ఈ చిలుక ఒకసారి ఏం చేసిందంటే పార్వతీ పరమేశ్వరుడికి శివుడు పార్వతీదేవికి ర ర వేద రహస్యం చెప్తూ ఉన్నాడనమాట. ఆ చెప్తూ ఉన్నప్పుడు ఆవిడ నిద్రబోయింది. కానీ ఆ పక్కనే ఉన్నటువంటి చిలుక, ఆ దగ్గరే ఉన్నటువంటి చిలుక దాన్నంతటిని గూడా వినదనమాట. దాన్నంతటిని వినేసరికల్లా ఊ ఊ అంటుందనమాట. కానీ ఆ శిష్యు శివుడు దాన్ని తర్వాత చూసి ఈ చిలుకను పట్టుకోకపోతే ఆ చిలుక చిక్కకుండా వేద మహర్షి ఉన్నటువంటి ఇంటికి వచ్చిందనమాట. అప్పుడు స్వామి ఆ చిలుకను క్షమించమని చెప్పి అని అంటాడనమాట ఆయన వేద మహర్షి. ఆ చిలుక వేద మహర్షి భార్య దీంట్లోకి వెళ్ళి గర్భంలో ఇచ్చి సుఖ మహర్షిగా సుకుడుగా ఉద్భవిస్తుందనమాట ఆయన. ఆయనే సుఖ మహర్షి అయినాడనమాట. ఆయనకి బ్రహ్మజ్ఞానం వల్ల ఆయన బ్రహ్మజ్ఞాని, మహాబ్రహ్మజ్ఞాని ఆయన. ఎటువంటి ఆశలు అంటే సంసార బంధనాలు అనేటువంటివి ఆయన పెట్టుకోకుండా అంటే విరక్తిగుడై మోక్ష పథగామిగా జీవిస్తున్నటువంటి సుఖమహర్షి అనమాట. ఆ సుఖమహర్షి మనకి అర్జునుడి మనవుడైనటువంటి మనవుడికి ఉపదేశం చేస్తాడనమాట. అక్కడ మహాభారత యుద్ధంలో అశ్వత్థామ ఉత్తర గర్భాన్ని జీవించటానికి ఒక ఇది వేస్తే ఒక దర్భపుల్ల వేస్తే దాన్ని రక్షించింది శ్రీకృష్ణుడు అనమాట. అప్పుడు ఆ టైంలో ఈ సుఖ మహర్షి వాళ్ళకి జ్ఞానోపదేశం చేస్తాడనమాట ఈ సుఖ మహర్షి. అంతటి గొప్పవాడు ఆయన. ఇక ఆ తర్వాత మనకి శంకరాచార్యుల వారు మనకు తెలుసు. శంకరాచార్యుల వారి పేరు మనం వినే ఉంటాం. ఈ శంకరాచార్యుల వారు అపర పరమేశ్వరులు అని చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. ఈ వ్యాస మహర్షి ఏం చేశాడు? సుఖ మహర్షికి చెప్పాడు. ఆ సుఖ మహర్షి వేద రహస్యాలన్నీ కూడా ఎవరికి చెప్పారంటే గౌడపాదాచార్యుల వారికి చెప్పారనమాట. ఆ గౌడపాదాచార్యుల వారు ఏం చేశారనమాట, తర్వాత ఆయన గోవింద పాదాచార్యుల వారికి చెప్పారు. ఆ పాదాచార్యుల వారు ఏం చేశారు? శంకరాచార్యుల వారికి చెప్పారనమాట. కనుక ఇక్కడ శంకరాచార్యుల వారి యొక్క గురువు గోవింద పాదాచార్యుల వారు అనమాట. కనుక ఆయన అపర పరమేశ్వరుడిగా పేరు పొందినటువంటి వాడు శ్రీ ఆది శంకరాచార్యులు. అంటే వేదాలకు భాష్యం రాసి వేదాలకి తదితర ఉపనిషత్తులకి వాటన్నిటికీ ఇది రాసి 32 ఏళ్ళు మాత్రమే జీవించి మనకి బ్రహ్మజ్ఞానాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి ఆది శంకరాచార్యుల వారు. ఈ ఆది శంకరాచార్యుల వారు ఒకసారి ఈయన రాస్తూ ఉండంగా వేదవ్యాస మహర్షి స్వయంగా ఆ శంకరాచార్యుల వారి దగ్గరకు వచ్చి ఆయన రాస్తున్నటువంటి ఈ భాష్యాన్ని తిలకించారు అని చెప్పి చెప్తారన్నమాట. ఆయన ప్రోద్బలానుసారమే ఈయన శంకరాచార్యుల వారు వేదాలకి ఉపనిషత్తులు మొదలగు అన్నిటికీ కూడా రాశారు అని చెప్పి చెప్తారు. ఏమండి ఇక్కడ మీరు ఒకటి అడగచ్చు. ఏంటంటే శంకరాచార్యులు వారు 5వ శతాబ్దం 6వ శతాబ్దం లాంటి వారు కదా, ఈయన అంతకు పూర్వం వాడు కదా, ఆయన ఎలా వచ్చారండి ఈయన దగ్గరికి అని చెప్పి అడగండొచ్చు. మనకి సప్త చిరంజీవులు అని ఉన్నారు. సప్త చిరంజీవుల్లో వ్యాస మహర్షి ఒక్కడనమాట. సప్త చిరంజీవుల్లో వ్యాస మహర్షి, అశ్వత్థామ కూడా ఉన్నాడనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా బతికే ఉంటారు. వాళ్ళకి చావు అనేటువంటిది లేదు, మరణం అనేటువంటిది లేదు అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. మనకి ఈ వ్యాసుడు మహాభారతాన్ని కూడా సంస్కృతంలో రాశాడనమాట. మహాభారతాన్ని రాశాడు. ఆ మహాభారతాన్ని రాసింది మన గణపతి. ఆ గణపతి అది ఎక్కడ ఉంది అంటే మనకి బద్రీనాథ్కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ వ్యాస గుహ అని ఉంటుంది. ఆ గుహలో కూర్చొని ఆయన మహాభారతాన్ని రాశారు అని చెప్పి చెప్తారనమాట. అక్కడే
గణేశుడు యొక్క గుహ కూడా ఉంటుందన్నమాట. గణేశుడు అక్కడ కూర్చొని గణేశుడు అక్కడ ఉండి, అక్కడ వ్యాస మహర్షి భారతం చెప్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆయనతోటి ఆయన రాశారు అని చెప్పి చెప్తారనమాట. ఇలా మళ్ళీ అంతవరకు అయిందా, శంకరాచార్యుల వారు ఏం చేస్తారు, ఆ ఋషి పరంపరంగా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తన నలుగురు శిష్యులు ఉన్నారు ఆయనకి. ఈ నలుగురు శిష్యుల్లో ఎవరంటే పద్మపాదాచారులు, హస్తమలకాచారులు, తోటకాచారులు, సురేశ్వరాచారులు అనేటువంటి వారు ఉన్నారనమాట. వీళ్ళు ఏం చేశారంటే, ఈయన శంకరాచార్యుల వారు 4 మఠాలను స్థాపించి, ఆమ్నాయ మఠాలు అని స్థాపించి ఆ 4 మఠాల్లో ఒక్కొక్క మఠానికి ఒక్కొక్కరిని అధిపతులుగా చేసి, ఆ ఆ వేదానుసారంగా ఒక్కొక్కడికి ఒక్కొక్క వేదాన్ని ఇచ్చి, ఆ 4 వేదాలను చూసుకొని ఆ వేదానుసారంగానే మీరు ఆ సంప్రదాయాన్ని కొనసాగించండి అని చెప్పి వాళ్ళకి ఆ వేద ధర్మాన్ని ఉపదేశం చేశారనమాట. ఇలా ఆ వేద ధర్మం చేత మనకి ఏదైతే చెప్పబడిందో ఆ వేద ధర్మాన్ని ఇప్పుడు మనం ఆ వేద ధర్మం ప్రకారమే మనం నడుచుకుంటున్నాం. యాక్చువల్‌గా చెప్పాలి అంటే, మనం హిందువు అనే దానికంటే సింధు నది పారివాహక ప్రాంతంలో నివసించినటువంటి వాళ్ళని విదేశీయులు హిందువులు అన్నారు. కనుక మనం హిందువు అనే దానికన్నా వేద ధర్మాన్ని పాటించే వాళ్ళము అని మనం అనుకుంటే బాగుంటుందని చాలా మంది పండితులు, విజ్ఞులు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారనమాట. కానీ హైందవానికి దీనికి అన్నటువంటి వాళ్ళ నడతలో కొంచెం తేడా ఉండొచ్చేమో, కానీ వేద ధర్మాలను పాటించేటువంటి వాడు అని మనకు అనుకుంటా బాగుంటుంది అని చెప్పి చెప్తారనమాట. ఇక్కడ అంతటి ఈ విధంగా గురు పరంపర అనేటువంటిది మనకి వచ్చిందనమాట. గురు అట్లాగే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేసి ఆయన జగద్గురు అయినాడు. అలాగే దత్తాత్రేయుడు తన శిష్యులకి ఉపదేశం చేసి, సనక సనందాదులకి ఉపదేశం చేసి ఆయన జగద్గురు అయినాడు. అలాగే దక్షిణామూర్తి కూడా సనక సనందాదులకి గురువు అయినాడు. ఈ విధంగా ఈ గురు పరంపర అనేటువంటిది కొనసాగుతూ వస్తూ ఉందన్నమాట. ఈ గురు పరంపరలో గురువు యొక్క ధర్మం ఏంటి అనేటువంటిది మనం ఆల్రెడీ గురు శిష్య సంబంధం గురించి చెప్పుకున్నాం. ఎవరైతే శిష్యుడిలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి, ఆ అజ్ఞానాన్ని ఆ అజ్ఞానాన్ని జ్ఞాన వైపు మళ్లిస్తారో అతనే సద్గురువు అని చెప్పి చెప్తారనమాట. అది మన మన శాస్త్ర ధర్మం అది. అలాగే మన గురు శిష్య సంబంధాల్లో గురువు యొక్క లక్షణాల గురించి చెప్పుకున్నాము, శిష్యుడి యొక్క లక్షణాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. గురువు ఎన్ని రకాలుగా ఉంటాడో మనం చెప్పుకున్నాం. గురు శిష్య సంబంధాన్ని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఆ గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురువే మనకి దారి చూపిస్తాడు అని చెప్పి మనం సరైన మార్గంలో నడిపించేవాడు అని చెప్పుకున్నాం. మన జీవితంలో మానవ జన్మలో మనకి ముఖ్యమైనటువంటి వాడు ముగ్గురు ఉంటారు: తల్లి, తండ్రి, గురువు. వాళ్ళ రుణం మనం ఎంతైనా కానీ మనం తీర్చుకోలేం. తల్లి మనకి జన్మనిస్తుంది. జన్మ ఇచ్చినప్పుడు ఆ జన్మని నాయనా నువ్వు మంచి దారిలో నడుచుకోమని చెప్పి ఆవిడ మనకి జన్మిస్తుంది. ఆ జన్మని ఫలవంతం చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కనుక తల్లి అనేటువంటిది ఆ రుణాన్ని మన పేగుబంతాన్ని మనం ఎప్పుడు కూడా తీర్చలేం. ఇక మన తండ్రి ఒక రకంగా మన జన్మకి కారణమవుతూ మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా నడిస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పగలిగినటువంటి వాడు తండ్రి. ఇక జన్మనిచ్చి మనకి ఎట్లా నడుచుకోవాలో చెప్పేటువంటి వాడు తండ్రి. ఇక గురువు మనకి పునర్జన్మనిచ్చేటువంటి వాడు గురువు అనమాట. అంటే అది ఎలాగంటే,
మంచి మార్గంలో నడవటానికి, అంటే మంచి మార్గంలో నడవటం అంటే అజ్ఞానం నుంచే జ్ఞానం వైపు మనకి, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు మనం ప్రకాశింపజేస్తే, జ్ఞాన ప్రకాశం వైపుకు మనం నడిపించేటువంటి వాడు గురువు. అందుచేత గురువు మనకి పునర్జన్మనిచ్చేటువంటి వాడు. గురువు యొక్క శిక్షణలో సద్గురువు యొక్క శిక్షణలో మనం ఉన్నప్పుడు ఆ శిష్యుడు ప్రకాశం శోభాయమానంగా వెలుగుతూనే ఉంటాడు. అందుచేత గురువుని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదనమాట. కనుక గురువు అనేటువంటి వాడిని మనం త్రిమూర్తి స్వరూపంగా చూసుకోవాలనమాట. అంటే గురువు బ్రహ్మ, మనలో ఉండేటువంటి జ్ఞానాన్ని సృష్టి చేసేటువంటి వాడు గురువు బ్రహ్మ స్వరూపంగా కనిపిస్తాడు. దాన్ని వృద్ధి పెంపొందించేటువంటిప్పుడేమో విష్ణువుగా కనిపిస్తాడు. మనలో అజ్ఞానాన్ని తొలగించేటప్పుడేమో శివుడిగా కనిపిస్తాడు గురువు. కనుక ఈ గురువు అనేటువంటి వాడు మనకేంటనమాట బ్రహ్మ విష్ణు స్వరూపుడు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ గురువు ఇంకొకటి ఏంటంటే పరమహంస యోగానంద గారు చెప్తారు, గురువు అనేటువంటి వాడు మేలుకొన్నటువంటి భగవంతుడట. అంటే శిష్యుడు నిద్రిస్తున్నటువంటి భగవంతుడు అని చెప్తాడు ఆయన. అంటే భగవంతుడు నిద్రపోవటం ఏంటండి అని చెప్పనుకోవచ్చు మనం. ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటాడు అని చెప్పి మనం అనేక సార్లు మనం చెప్పుకున్నాం మనం. ప్రతి జీవిలోనూ ఉంటాడు. అంటే సర్వాంతర్యామి ఆయన. విష్ణు స్వరూపంగా, విష్ణు వ్యాపకంగా ఆయన సర్వము వ్యాపించి ఉంటాడు. నీలోనూ ఆత్మ ఉంటుంది, ఎదుటి గురువులోనూ ఆత్మ ఉంటుంది, పరమాత్మలోనూ ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ ఈ ఆత్మ ఒకటే. కానీ గురువు యొక్క ఆత్మ ఏంటి అంటే స్వచ్ఛమైనటువంటిది. ఆ స్వచ్ఛమైనటువంటి ఆత్మస్వరూపం నీలో ఉండేటువంటి అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఈ ఆత్మని ఆత్మకు పట్టినటువంటి మలినాలని తొలగిస్తాడనమాట. అందుచేత గురువు సదా శిష్యుడి యొక్క క్షేమాన్ని ఆశించి, శిష్యుడి యొక్క ఉన్నతిని ఆశించి, తనలో ఉండేటువంటి మాలిన్యాలను పోగొట్టి ప్రగతి పదం వైపు నడిపించేవాడు ఒక్క సద్గురువు మాత్రమే అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక ఇందాక నేను చెప్పినట్టు ఒక్కొక్క వ్యాసపీఠాన్ని, అంటే ప్రతి యుగంలోనూ, ప్రతి మన్వంతరంలోనూ ఒక్కొక్క వ్యాసపీఠాన్ని, ఒక్కొక్క వ్యాసుడు ఉంటాడు అని చెప్పుకున్నాం. వాళ్ళలో ఇప్పటికి 27 మన్వంతరాలు గడిచి ఇది 28వ మన్వంతరం అని చెప్పాను. ఆ వ్యాసుల యొక్క పేర్లు ఒక్కసారి మనం దాని హిస్టరీకి వెళ్ళొద్దు, ఓన్లీ వాళ్ళ పేర్లు మాత్రం చదువుకున్నాం. ఫస్ట్ మన్వంతరానికేమో స్వయంభువు, రెండో మన్వంతరమేమో ప్రజాపతి, ఈశాన, బృహస్పతి, సచిత, మృత్యువు, ఇంద్ర, వశిష్ఠ, సారస్వత, త్రిధామ, త్రివృష, భరద్వాజ, అంతక్షక, ధర్ముడు, త్రయారుణ, ధనుంజయుడు, కృతంజయుడు, సంజయ, భరద్వాజ, గౌతమ, ఉత్తముడు, వాజశ్రవ, సోమ సుష్మాయణ, వృక్షుడు, శక్తి, పరాశరుడు, జాతుకర్ణ, ప్రస్తుతమేమో వేదవ్యాసుడు. ఆయన్నే మనం కృష్ణద్వైపాయనుడు అని మనం అంటున్నాం అని చెప్పాను నేను. ఇదంతా కూడా మనం ఈ 28 మన్వంతరాలు, అంటే ఇప్పుడు 27 కలిసి 28వ మన్వంతరంగా ఉన్నాడు కనుక ఈయన పేరు మీద మనం గురు పూర్ణిమగా మనం ఈ రోజున గడుపుకుంటాం. అంటే గురు పూర్ణిమ వచ్చింది కదా అని చెప్పి మనం ఏం చెయ్యాలి అంటే గురువుని సంతోష పెట్టాలి. ఆ రోజున ఆయనకి పాద పూజ చేసి, ఆయన్ని సత్కారాలు చేసి ఆయన గురువుని సంతోష పెట్టడం అనేటువంటిది ఈ యొక్క గురు పూర్ణిమ యొక్క విశేషం అనమాట. ఏమండి చెప్పేది బాగుందండి అంటే ఇంకో విధంగా కూడా చెప్పుకున్నాం. ఇది వరకు రోజుల్లో ఏం చేశారంటే గురు పూర్ణిమ చేస్తున్న గురువు యొక్క పాదుకులను పూజించేటువంటి ఆచారం కూడా గురు సంప్రదాయంలో ఉన్నదనమాట. అందుకని చెప్పి
గురువు యొక్క ఒకవేళ గురువు గనక ఆ సమయంలో లభించకపోతే, ఆ గురు పాదుకులు గనక తన దగ్గర ఉన్నట్టయితే, ఆ గురు పాదుకులనైనా కానీ పూజించడం అనేటువంటిది ఒక సంప్రదాయంగా ఉందనమాట. ఆహ్, గురు సంప్రదాయంగా ఉండేదనమాట. అట్లాగే ఇంకోటేంటంటే, ఈ గురువు అనేటువంటి వాడు శిష్యుడిలో ఉండేటువంటి అంటే అజ్ఞానాన్ని తొలగిస్తాడు అని చెప్పాం. ఇప్పుడు ఆశ్రమాలు లేవు. గురువులు అంటే అంతటి గురువులు లేరు ఇప్పుడు ఎట్ ప్రెజెంట్. మఠాలు, ఆశ్రమాలు ఎక్కడో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎంతటి గురువులు ఉన్నారా అంటే నేను చెప్పలేను గానీ, బట్ ఒకటి మాత్రం చెప్పగలను. అంటే వ్యవ ఆధునీకరణలో కాలేజీ, పాఠశాలలని చెప్పి ఇవన్నీ వచ్చాయి. ఈ పాఠశాలలు ఇవన్నీ వచ్చినప్పుడు ఆ టీచర్ గూడా, ఆ ఉపాధ్యాయుడు గూడా మనకు విద్యను ఉపదేశిస్తాడు. అంటే మనలో జ్ఞానాగ్నిని రగిల్చటానికి కారణమవుతాడు ఆయన కూడాను. అంటే ఆయన్ని కూడా మనం గురువుగా భావించి, ఈ రోజున అంటే ఈ గురు పూర్ణిమ రోజున ఆయన్ని కూడా పూజించడం అనేటువంటిది చెయ్యాలి అని చెప్పి మన విజ్ఞులు చెప్తారనమాట. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందేంటి? ఎవరైతే నీకు మనోవిజ్ఞానానికి, మనోవికాసానికి కారణమవుతారో, ఏ వ్యక్తి అయితే నీకు కారణమవుతాడో, అతన్ని గురువుగా భావించవచ్చును అని చెప్పి దీన్ని బట్టి నీకు అర్థమవుతుంది. అంటే అందరూ అందరూ మరి అలా చెప్పిన వాళ్ళందరూ గురువులవుతారా అని మీరు అడగొచ్చు. సద్గురువు యొక్క లక్షణాల గురించి మనం ఇదివరకు చెప్పుకున్నాం. సద్గురువు యొక్క లక్షణము, సచ్చీలుడైనటువంటి శిష్యుడి యొక్క లక్షణాల గురించి ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఆ లక్షణ సమన్వితుడైనటువంటి గురువు, ఆ సర్వలక్షణ సంపన్నుడైనటువంటి గురువు మాత్రమే సద్గురువు అవుతాడు గానీ అన్యులు కాదు అని చెప్పి మరొకసారి నేను చెప్తున్నాను. కానీ ఒక పద్ధతి అనేటువంటిది వచ్చింది గనక మనకు పాఠాలు చెప్పేటువంటి గురువు కూడా, ఉపాధ్యాయుడు కూడా గురువు కింద ఎదమగట లెక్చరర్ గాని, లేకపోతే ప్రొఫెసర్ గాని ఎవరైతే అది ఇప్పుడు ఏమిటంటే వాళ్ళని గూడా మనం గౌరవించడం అనేటువంటిది మన విజ్ఞుల యొక్క లక్షణం అన్నమాట. అంతే కాకుండా మనల్ని ఈ కాలంలో ఏంటంటే ప్రతివాడని గురువు అనేటువంటి నామం ఒక సర్వసాధారణంగా ప్రతివాడని ఫ్రెండ్స్ లేదు, ఏమి లేదు. గురువు అది కాదు గురువు, ఇది గురువు అని చెప్పి చెప్పడం అలవాటైంది. అది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది మనం గ్రహించాలి ఫస్ట్. ఆ గురువు అనేటువంటి నామానికి ఒక విశేషమైనటువంటి అర్థము, ఒక విశేషమైనటువంటి పవిత్రత ఉన్నది గనక, ఆ గురువు యొక్క నామాన్ని ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఉపయోగించొద్దని చెప్పి నా మనవి. ఇక ఈ గురువు యొక్క సంప్రదాయాన్ని అట్లాగే దేవి దేవి శక్తి శక్తి ఉపాసకులైతే మాత్రం అమ్మవారిని గూడా గురువుగా భావించి, అమ్మవారికి గూడా గురు సేవ చేస్తారు అని చెప్పి మనకి మనకి పురాణాల్లో అక్కడక్కడ మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే వశిష్ఠ మహర్షి రాముల వారి యొక్క కులగురువు. రాముల వారి యొక్క కులగురువు అంటే ఆ వంశానికి రాముల వారి వంశానికి కులగురువు అన్నమాట. గురువు ఏది చెప్తే అది. విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులు నాకివ్వు. నేను తీసుకెళ్తాను వాళ్ళని. నా ఏకరక్షణకు సంబంధించి తీసుకెళ్తాను. నేను రక్షణ చేయాలి వాళ్ళిద్దరును. నేను తీసుకెళ్తాను రమ్మ అని చెప్తాడాయన. దశరథ మహారాజు పుత్రుని యందు ప్రేమతోటి వాళ్ళిద్దరిని రాముడిని నేను పంపించను అని చెప్తాడు. అనేసరికల్లా అప్పుడు వశిష్ఠ మహర్షి దశరథ మహారాజుని పక్కకు తీసుకెళ్ళి అతనికి ఉపదేశం చేస్తాడు. విశ్వామిత్రుడంటే ఎవరనుకున్నావు? చాలా గొప్ప ఋషి ఆయన. అకారణంగా ఆయన తీసుకువెళ్ళడు. ఏదో కారణం ఉంటుంది. ఆయన, ఆయన కావాలి అంటే ఆయన క్షత్రియుడే యాక్చువల్ గాను. తపస్సు చేసి బ్రహ్మర్షి అయినాడాయన. కావాలి అంటే తనతో యుద్ధం చేయగలడు. శస్త్రాస్త్ర రహస్యాలన్నీ గూడా అతనికి చేయగలడు. తెలుసు అతనికి అని చెప్పి చెప్తాడనమాట వశిష్ఠుడు. చెప్పినప్పుడు రాముడు లక్ష్మణుడిని పంపించు.
పంపిస్తే వాళ్ళు శస్త్రాస్త్ర విద్యలు కూడా నేర్చుకుంటారు అని చెప్తాడనమాట. అప్పుడు విశ్వామిత్రుడు తీసుకువెళ్తూ వాళ్ళని తనకు తెలిసినటువంటి యుద్ధ రహస్యాలన్నీ కూడా శస్త్రాస్త్ర రహస్యాలన్నీ కూడా రాముడికి, లక్ష్మణుడికి ఉపదేశం చేస్తాడు. అక్కడ అక్కడ ధర్మాధర్మాలను కూడా వివరిస్తూ చెప్తాడనమాట ఆయన. అక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఏంటంటే తాటక సంహారం. తాటకి స్త్రీ. తాటకి వచ్చి విశ్వామిత్రుడి మీదకొచ్చి అక్కడ వాళ్ళని మింగేయబోతూ ఉంటుందన్నమాట వాళ్ళని. అప్పుడు అట్టహాసం చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, "రామా తాటక సంహారం చెయ్యి" అని చెప్తాడన్నమాట. అప్పుడు రాములు వారు అడుగుతాడన్నమాట. "స్వామి గురువుగారు, ఆమె స్త్రీ కదా! ఆమెను సంహరించడం ధర్మం కాదు కదా!" అని చెప్తాడన్నమాట. అప్పుడు ధర్మరహస్యంగా అప్పుడేం చెప్తాడంటే విశ్వామిత్రుడు, ధర్మభంగం చేస్తోంది గనక ఆవిడ స్త్రీ అయినా గాని రాక్షసి. అక్కడ ఋషులందరినీ కూడా సంహారం చేసి యజ్ఞయాగాదులందరినీ కూడా ధ్వంసం చేస్తోంది, ధర్మభంగం చేస్తోంది ఆవిడ. కనుక చంపిన తప్పు లేదు అని చెప్తాడనమాట. అందుచేత అప్పుడు రాముల వారు ఏం చేస్తాడనమాట, తాటకిని సంహరిస్తాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గురువు అన్నవాడు ఏం చేస్తాడనమాట, ధర్మ రహస్యాలను కూడా బోధించి చెప్తాడనమాట. ఏ సమయానికి ఏం చెయ్యాలి, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది న్యాయము, ఏది అన్యాయము అని వివరించి చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఒక గురువు మాత్రమే. అందుచేత మనం ఆ గురువుని మనం సేవించాలి. అంటే గురు శుశ్రూష చేయాలి. గురు శుశ్రూష చేసినప్పుడు ఆ గురువు అతను సంతోషపడి అప్పుడు ఏం చేస్తాడనమాట, మనకి కావాల్సినటువంటి ఉపదేశాలన్నీ కూడా మనకు చేస్తూ ఉంటాడనమాట. ఇదివరకు రోజుల్లో ఏంటంటే రాజులందరూ కూడా వాళ్ళ బిడ్డల్ని గురువాశ్రమానికి పంపించేవాడు. వెళ్ళిన వాళ్ళందరికీ చెప్తారా అంటే, అన్ని విద్యలు నేర్పుతారా అంటే, అప్పుడు గురువు ఏం చేసేవాడు అనమాట, పరీక్ష పెట్టేవాడు అనమాట వాళ్ళకి. ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళకి గురువు ఏం చేసేవాడు అనమాట, ఉపదేశం గురు శిష్యుడిగా తీర్చిదిద్ది అతన్ని ఉత్తమ శిష్యుడిగా తీర్చిదిద్దేవాళ్ళు అనమాట. ఈ రోజుల్లో మనం ఏంటంటే ఒక ఎగ్జామ్‌కి ఒక క్లాస్‌కి వెళ్ళాలంటే ఎంట్రన్స్ టెస్ట్ మనం రాయాలి. అలాగనమాట. ఆ ఎంట్రన్స్ టెస్ట్‌లో పాస్ అయితే ఓకే, టిక్, జాయిన్డ్, లేకపోతే ఔట్. అలాగనమాట. ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ ఇంకోసారి రాయొచ్చు. కానీ ఈ గురువు దగ్గర ఒకేసారి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. రెండోసారి ఉండదు. ఆ విధంగా గురువు శిష్యుల సంబంధం అంటే అదే ద్రోణాచార్యుడు, అర్జునుడు. అర్జునుడు తీసుకున్నట్టయితే విలువిద్యను నేర్పినటువంటి వాడు, అర్జునుడికి విలువిద్య నేర్పినటువంటి వాడు గురువు. అతని యొక్క అతనికి శస్త్రాస్త్ర విద్యలన్నిటి కూడా, అస్త్ర విద్యలన్నిటి కూడా గురువుకు నేర్పి ఉత్తమ శిష్యుడిగా తీర్చిదిద్దినటువంటి వాడు ద్రోణాచార్యుడు అనమాట. అలాగే ఇదే విషయంలో ఏకలవ్యుడు కనుక మనం తీసుకున్నట్టయితే, ఏకలవ్యుడు పోయేవాడుగా కనుక అది అటవీ జాతి వాడు కనుక ద్రోణాచార్యుడు తనకి విద్య నేర్పను అని చెప్తాడనమాట. నేర్పను అని చెప్పినప్పుడు ఆ శిష్యుడు అతను ఏం చేస్తాడనమాట, గురువుని అంటే ద్రోణాచార్యుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని అదే గురువుగా భావించి దాని నుంచి అతను శస్త్ర విద్యలని ప్రాక్టీస్ చేస్తాడు అనమాట. ఆ ప్రాక్టీస్ చేసి ఉత్తమ విధి విద్యా నిపుణుడిగా తయారవుతాడు అనమాట. ఇక తర్వాతది వద్దు మనకి ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఒక గురువు యొక్క ఏకాగ్రత. ఆ గురువు యందు ఏకాగ్రత, భక్తి, వినయం ఇవన్నీ కూడా మనకేం చేస్తుంది అనమాట, శిష్యుణ్ణి ఉత్తమ వ్యక్తిగా భావిస్తుంది. అంటే తీర్చిదిద్దుతుంది. అవే తీర్చిదిద్దుతాయి అనమాట. అలాగే ఇక్కడ కూడా అనమాట, ఎవరైనా కానీ ఇక్కడ అంటే ఏకలవ్యుని తీసుకున్నా, ఇటు అర్జునుని తీసుకున్నా, 2 తీసుకున్నా
అక్కడ విగ్రహాన్ని పెట్టుకున్నాడు. అతని దృష్టి అంతా కూడా ఏంటి, నాకు గురువే నేర్పుతున్నాడు నాకు ఈ విద్యలన్నీ కూడా అని చెప్పి అతను భావించాడు. ఇతను ప్రత్యక్షంగా ఉండి అర్జునుడు నేర్చుకున్నాడు. కనుక ఇక్కడ ఏంటంటే గురువు యందు భక్తి కావాలన్నమాట. ఏకాగ్రత, చిత్తం, విశ్వాసం ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి అవన్నీ కూడా మనకు ఆ గురువు నుంచి మనకి సంక్రమిస్తాయి అన్నమాట. విద్యలన్నీ కూడా మనకి గురువు నుంచి సంక్రమిస్తాయి అన్నమాట. ఆ సంక్రమించేటువంటి విద్యల్ని మనం నేర్చుకొని మనం ఉత్తమ పౌరులుగా వెళ్ళడానికి అవకాశం ఉన్నదన్నమాట. కనుక ఈ గురు పౌర్ణిమ ఇంకొకటి కూడా ఏంటంటే ఇది గురు పౌర్ణిమ అన్నాం. ఇది దక్షిణాయన పుణ్యకాలం. అంటే ఇక్కడ అయనాలు 2 ఉత్తరాయణం, దక్షిణాయనం. సూర్యుడు ఏం చేస్తాడనమాట భూమికి ఉత్తర అంటే ఈస్ట్ వెస్ట్ లైన్ కనుక మనం తీసుకున్నట్టయితే వెస్ట్ నుంచి నార్త్ కి, నార్త్ మీదుగా మళ్ళీ ఈస్ట్ కి, ఈస్ట్ నుంచి సౌత్ మీదుగా వచ్చేటప్పుడు ఫస్ట్ ఈ నార్త్ మీదుగా సూర్య సంచారం జరిగినప్పుడేమో దాన్ని ఉత్తరాయణం అంటారు. సౌత్ మీదుగా సంచారం చేసేటప్పుడేమో దక్షిణాయనం అంటారు అనమాట. ఈ దక్షిణాయన పుణ్యకాలం మనకి ఏంటంటే దక్షిణాయన 2 పుణ్యకాలాలే మనకి. కాలం ఉన్నప్పుడు 2 పుణ్యకాలాలే. ఈ కాలంలో ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఆషాఢ మాసం నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట దక్షిణాయన పుణ్యకాలం అనేటువంటిది. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ఎప్పుడైతే సూర్యుడు సాయన ప్రకారంగా మనకి కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడో, ఆ ప్రవేశించినటువంటి మళ్ళీ మకర రాశిలో ఉండేటువంటి సూర్యుడు రాశిలోకి ప్రవేశించే వరకు అనమాట. ఈ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మనకి ఈ ఋతువులు అనేటువంటివి అంటే ఆషాఢ మాసం, శ్రావణ మాసాలు వస్తాయి. ఈ ఆషాఢం, శ్రావణ మాసాలు రెండిట్లో కూడా మనకి వర్షాకాలం కనుక గురువులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే చాతుర్మాస దీక్ష అనేటువంటిది వహిస్తారనమాట. ఈ 2 నెలల పాటును. అంటే ఒక్క చోటే ఉండి, అక్కడే ఉండి అంటే ప్రదేశం మారకుండాను అక్కడే ఉండి తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో శిష్యులుగా చూసుకొని వాళ్ళకి ధర్మ ప్రసంగాలు చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని వాళ్ళ చైతన్యాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తారనమాట. దాన్నే చాతుర్మాస దీక్ష అంటారు. ఈ రోజు కూడా పీఠాధిపతులైనటువంటి వాడు కొంతమంది ఈ చాతుర్మాస దీక్ష అనేటువంటిది చేస్తారనమాట. ఎందుకు చేస్తారు అంటే ఈ వర్షాలు అవి పడటం వల్ల అనేక రకాలైనటువంటి సూక్ష్మజీవులు అవి మనకి రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ కాలంలో మనం తీసుకున్నటువంటి ఆహారాల్లో కూడా మార్పులు అనేటువంటివి ఉంటాయన్నమాట. అంటే మనం మార్పులు దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాలన్నమాట. అంటే అది కాకుండా ఈ కాలంలో ఏంటంటే అనేక పండుగలు అనేటువంటివి మనకు వస్తాయి. మనకి ఇంపార్టెంట్ పండుగలని తొలి ఏకాదశి నుంచి తీసుకున్నట్టయితే మనకి పండుగలన్నీ కూడా మనకి ఎక్కువగా ఈ కాలంలోనే మనకు వస్తాయి అన్నమాట. ఏంటి ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక మాసం ఈ కాలాల్లోనే మనకి వస్తుందన్నమాట. ఈ కాలంలో మనకు వచ్చినటువంటి పండుగలన్నీ మనకి ఏంటన్నమాట ఈ కాలం మనకి ధ్యాన నిమగ్నులై ఉండటానికి ఎక్కువ అవకాశం ఉన్నదన్నమాట. అంటే ఈ ఋతువుల యొక్క ప్రభావం వల్ల మనం